వాంఖేడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ మెరుపు క్యాచ్ తో అబ్బురపరిచాడు. పంజాబ్ కెప్టెన్ పట్టిన ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు క్యాచ్ ఆఫ్ ది ఇయర్, క్యాచ్ ఆఫ్ ది టోర్నీ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ ముంబైకి బ్యాటింగ్ అప్పచెప్పాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. లాంగ్ ఆన్ దిశగా భారీ సిక్సర్ కొట్టాలని చూశాడు. బంతి నేరుగా స్టాండ్స్ లోకి వెళ్లేలా కనిపించింది. కానీ అమాంత గాల్లోకి ఎగిరిన శ్రేయస్ అయ్యర్ అద్భుత రీతిలో క్యాచ్ ను ఒడిచిపట్టాడు. కానీ తాను బౌండరీ అవతల పడబోతున్నట్లు గమనించాడు. వెంటనే గాల్లో ఉండగానే బంతిని గ్రౌండ్ లోకి విసిరేశాడు. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జేవియర్ బార్ట్లెట్ శ్రేయస్ అయ్యర్ విసిరిన బంతిని అందుకొని క్యాచ్ పూర్తి చేశాడు. ఈ అద్భుత క్యాచ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయ్యర్ రియాక్షన్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ క్యాచ్ ముంబై ఇండియన్స్ డగౌట్ సమీపంలోనే పట్టాడు. అక్కడే ఉండి ఈ క్యాచ్ ని చూసిన ముంబై ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ నోరు ఎల్లబెట్టారు. ఇలా కూడా క్యాచ్ పడతారా అన్నట్టుగా లుక్ ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. డికాక్ అద్భుతమైన అజయ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 60 బంతులు 8 ఫోర్లు 7 సిక్సర్లతో 112 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎక్కడ కూడా ముంబై బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 80 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 66 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో 21 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ ముంబైపై అద్భుత విజయం నమోదు చేసింది.